సభాధ్యక్షులు జగ్గారెడ్డి గారు, గౌరవ ఏఎస్ ఇన్ఛార్జ్ మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు, ఆందోళన గడ్డ దామన్న హడ్డ దామోదర్ రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు, శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు, త్రిష గిరిజ గారు, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గారు, పిసిసి శ్రీనివాస్ గౌడ్ కాటా గారు, సంగమేశ్వర్ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ మిర్జా నవాబ్ గారు, ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, నాయక్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, మీ అందరికీ, పత్రికా మిత్రులకి నమస్కారాలు. ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం. మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, చాలా సందర్భాల్లో చెప్తాను, 10 ఏళ్ల గడిల పాలనని అంతమొందించి ప్రజాపాలన నడిపే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని తహతాలాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మిత్రులారా, వాళ్ళ పాదయాత్ర చేపట్టడానికి కారణం గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో వరకు పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. ఇలా మీరు అడగొచ్చు, ప్రతిపక్షాలు అడగొచ్చు, అధికారంలో ఉన్నారు, పాదయాత్రలు ఎందుకు చేస్తా ఉన్నారని. అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం. దానికి కారణం పాదయాత్రల వల్ల మేము మీ చెంతకు చేరుకునే అవకాశం ఉంటుంది, మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది. మీతో కాళ్ళతో కాళ్ళు నడిపినప్పుడు జరిపిన సంభాషణలు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 2023కు ముందు మా అధినాయకులు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా తుక్కుగూడ సభలో ఇచ్చిన వాగ్దానం 6 గ్యారంటీలు, 42% రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు. కారణం సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి, సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా అధిరోహించినారు. 20 మాసాల పాలన. మిత్రులారా, గత 10 ఏళ్ల పాలన ఒకసారి పోల్చుకుందాం. ఈ ఆందోళన ప్రాంతంలో ఎంతమంది ఇళ్లలో ఉద్యోగాలు వచ్చాయో ఒక్కసారి చేతులు లేపస్తుందని నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? కేసీఆర్కి ఉద్యోగం వచ్చింది, హరీష్ రావుకు ఉద్యోగం వచ్చింది, కేటీఆర్కు ఉద్యోగం వచ్చింది, కవితకు 2 ఉద్యోగాలు వచ్చాయి, సంతోష్ రావుకు ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన మన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు రాలే. అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చి గెలిచి 11 మాసాల్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగాల కోసమే కదా మనం తెలంగాణ కోరుకున్నది. 65,000 ఇవ్వడమే కాదు, వీళ్ళిద్దరు మంత్రులు ఇక్కడ పొన్నం ప్రభాకర్, దామోదర్ నరసింహ గారు, ఇంకా 35,000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇచ్చి తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం,
సన్న బియ్యం వస్తుందని, ధనవంతుల్లాగా సన్న బియ్యం తింటామని ఎవరైనా ఉంచినారా మిత్రులారా? దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం కార్యక్రమం తెలంగాణలో అమలవుతా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తా ఉన్నాం. 40 లక్షల రేషన్ కార్డులు పెండింగ్ లో ఉంటే 10 ఏళ్లలో ఇలా 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి 1,20,00,000 రేషన్ కార్డులు మొత్తం చేసి 3 కోట్ల మందికి రేషన్ అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే మాట మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమం కాదు, అభివృద్ధి బాట. విద్య, వైద్యం ఆధునికనిస్తా ఉన్నాం. దామన నేత్రంలో PHU నుండి నిమ్స్, ఉస్మానియా వరకు ఆధునికరణ చేస్తా ఉన్నాం. కేసీఆర్ సమయంలో ఎవరు బాగుపడ్డారు? ఏ ఆసుపత్రులు బాగుపడ్డాయి? పేర్లు చెప్తారా? కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకున్న పాపాన పోలే. అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల పరం చేసిన పాపాన పోయిండు కేసీఆర్. అందుకే పాపాలు జరిగి ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. మీ జిల్లా నాయకుడు హరీష్ రావు గారు 6 అడుగులు ఉంటాడు, నోరెప్పితే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుకో ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాను. హరీష్ రావు గారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, సంతకాలు పెట్టినారు, ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి, ఒక స్టాండర్డ్స్ ఉండాలి. రోజు ఆడిన అబద్ధం ఆడకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ ఒక దూరదృష్టి లేకుండా 11 లక్షల కోట్ల అప్పులు ముంచేస్తే ఇలా నెలకి 6,000, ఏమన్నా 6,500 కోట్లు వడ్డీ అసలు కడతా ఉన్నాం. ఎవరు చేసిన పాపం అది? కేసీఆర్ చేసిన పాపానికి మనం వడ్డీ కడతా ఉన్నాం. ఇంత కడుతూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంబులెన్స్ పోనీయండి అమ్మా, అంబులెన్స్ దారి ఇవ్వండి, అంబులెన్స్ దారి ఇవ్వండి అమ్మా, దయచేసి రామ్మా, ముందుకు రామ్మా. అంబులెన్స్ దారి ఇవ్వండి. అంబులెన్స్ ఎప్పుడు వచ్చినా ఎంత పెద్దవారమైనా దారి ఇవ్వాలి, అది పద్ధతి. మిత్రులారా, అబద్ధాలు ఆడేటువంటి ముఖ్యమంత్రి ఇలా ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. కవితమ్మ ఏ పార్టీలో ఉంది? వల్ల ఏ పార్టీలో ఉంది ఆమెకే తెలియదు. 42% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారమ్మా? దానికోసం ఎవరు కష్టపడ్డారు? దానికోసం మహేష్ గౌడ్ కష్టపడ్డాడు, మా పొన్నం ప్రభాకర్ కష్టపడ్డాడు, మా షెట్కర్ కష్టపడ్డాడు, మా దామన్న కష్టపడితే 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలటి వరకు కష్టపడి 42% రిజర్వేషన్ ఇస్తే ఆవిడ గారు రంగులు పూసుకుంటున్నారు. జగ్గన్న చెప్తాడు శాసనం. అసలు ఆవిడకి ఏం సంబంధము? రిజర్వేషన్ ఏం సంబంధం ఆమెకి? 42% రిజర్వేషన్ మనం ప్రయత్నము చేస్తున్నప్పుడు